తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం, V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆర్థిక మంత్రి. కూకునూరుపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీష్. తలసేమియా బాధితుల కోసం యువత రక్తదానం చేయాలి. పరకాల పట్టణంలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత. లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల సేవలు మరుపురానివి. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ. రైతులు అధైర్యపడొద్దు, మీ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రైతులకు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం, నెంటూరు కొండపాక మండలంలో కూకునూరుపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని తీసుకెళ్లాలని, దళారుల దగ్గరికి వెళ్లొద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, DCCB చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ZPTC బాలమల్లు యాదవ్, RTO విజయేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రైతులు పాల్గొన్నారు. 1,80,000 రూపాయలు దేవాలయ కమిటీ సభ్యులు ఇచ్చారు. అలాగే మన రాష్ట్రం ఆర్థికంగా ఏదైతే ఈ కరోనా వలన వెనక్కి వెళ్ళిందో, మున్ముందుకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా అమ్మవారి ప్రసాదంగా కూడా 1,116 రూపాయలు అమ్మవారి యొక్క ప్రసాదంగా మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది అమ్మవారి ప్రసాదం అందరికీ చేరాలనే ఉద్దేశంతో చిన్నదైనా కూడా ఇవ్వడం జరిగింది. ఇది 10 మందికి ఆదర్శంగా ఉండాలని 10 మందిలో ఇవ్వడమే తప్ప మేము ఇచ్చామనే గొప్పతో కాదు. 1,11,116 రూపాయలను ఆలయం పక్షాన, ఆలయంలో ఉండేటువంటి దాతలు భక్తుల నుంచి 1,80,000 రూపాయలు, అదేవిధంగా ఆలయ ఉద్యోగులు 2 రోజుల వేతనాన్ని 34,000 రూపాయలను అందించి ఈరోజు గొప్ప మనసును చాటుకున్నారు. వారికి హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి. ఎవరికి తోచినంత వాళ్ళు, ఎక్కడ అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ ఇలాంటి కష్టకాలంలో పేదలను ఆదుకోవాలి. మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు కష్టాల్లో ఆకలిలో ఉన్నటువంటి పేదవాడి మనిషి యొక్క ఆకలిని తీర్చడంలోనే భగవంతుడి యొక్క సేవ కూడా ఉంటుంది. అందువల్ల ఇలాంటి సమయంలో ఉన్నవాడికి, ఎంత పెరుగన్నం తిన్నవాడికి పరమాన్నం పెట్టినా ఉపయోగం లేదు. కానీ ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే అంతకు మించినటువంటి సేవ ఇంకోటి ఉండదు. సో ఎవరికి తోచినంత వాళ్ళు. ఇవాళ మన వర్గల్ సరస్వతి దేవాలయం చాలా ఆదర్శంగా నిలిచింది. దేవాలయం తరఫున ఈరోజు దాదాపు 3 లక్షలకు పైగా వర్గల్ సరస్వతి దేవాలయం తరఫున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నిధికి, సీఎం రిలీఫ్ ఫండ్కు వారు అందించినందుకు మరి ప్రభుత్వం పక్షాన వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని ముందుకు రావాలి, పేదల పక్షాన ప్రభుత్వం పక్షాన నిలవాలని చెప్పి కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో PSCS వరి కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే బైలశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శశికళారెడ్డి, ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి, PACS చైర్మన్ చిట్టిడి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తలసేమియా బాధితులకు నెలకు ఒకసారి రక్తాన్ని మార్చాలని, లేదంటే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని, కానీ కరోనా అనే మహమ్మారి కారణంగా ఎవరూ రక్తం ఇవ్వడానికి ధైర్యం చేయడం లేదని, రెడ్ క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తలసేమియా బాధితులకు రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు మరియు డైరెక్టర్లు తదితరులు పాల్గొనగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కేంద్రంలో వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డిఎస్ రెడ్డి నాయక్ ప్రారంభించారు. యువజన నాయకుడు డిఎస్ రవిచంద్ర, యుఎన్పిపి బాలు, బిక్షన్ రెడ్డి మరియు మండల పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ తదితరులు పాల్గొన్నారు. వెన్నారం గ్రామంలో కుంట అలుగుపోయడంతో గంగమ్మ తల్లికి పూలు, పసుపు, కుంకుమతో పూజ చేశారు. కళేశ్వరం నీళ్ళతో నింపినాం, ఒకటికి 2 సార్లు నింపినాం. ఈరోజు కూడా కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా ఇంకా మన చెరువులకు వస్తున్నాయి. అందుకోసం రైతులు ఒక అడ్డమడి చెర్ల కింద కావచ్చు, బావుల కింద కావచ్చు, కుంటల కింద కావచ్చు, టోటల్గా ఉన్న ఆయకట్టి నాట్లు పెట్టుకున్నారు. ఇంకా కొంతమంది రైతులు అంతకుముందు ఉన్న పత్తి చేలు లాంటి పీకేసుకొని నీళ్ళు ఉన్నాయి కదా నమ్మకంగా వేసంగి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన డోర్నకల్ నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఎకరాలు 6 మండలాలు కలిపి ఏకేపీ రబీ కొర అంటే వేసవి కొర మళ్ళీ ధాన్యం కొట్టడానికి ఏర్పాటు చేశారు. 1 ఎకరం 25 క్వింటాలు అయితే అనుకుంటే 4 బుట్లు. ఇంకా రైతులు ఎక్కువే పండిస్తారు. ఇక్కడనే 13-14 వేల క్వింటాల ధాన్యం ఒక మీ ఊళ్ళో పండుతారు. నేను రుణం తీసుకుంటాను. అన్నమాదుగా ఇవాళ ఎవరు ఊహించుంటారు రైతులు ఒకసారి వచ్చేవనుకున్నారు. కానీ ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఆ కాలువలు వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. ఆ విధంగా ఇవాళ నీళ్ళు వచ్చి టోటల్ నియోజకవర్గం బంగారు పంటలు పండి ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా ఈ రైతుల కంటే ఎక్కువ నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే బ్రహ్మాండమైన ధాన్యం పండే విధంగా తాగు నీరు ఇచ్చి నిజంగా మీ బాకీ తీసుకుని రుణం తీసుకున్నట్టు రూపాయి అప్పు లేకుండా రైతు అప్పు తీరినాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక జర్నలిస్ట్ కాలనీలో అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్టు మునిగల మాణిక్ ప్రభు మాట్లాడుతూ కనిపించని 4వ సింహం అయిన జర్నలిస్టు సేవలు ఎనలేవి అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేపట్టిన దృష్ట్యా ప్రభుత్వానికి ప్రజలకు నిరంతరం 24 గంటలు వార్తా సమాచారం చేరవేయడానికి శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో ఆహారానికి ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, నిరుపేద ప్రజలకు భోజనం పెట్టేందుకు జమ్మికుంట ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో దాతలు ముందుకు వచ్చారు. 300 మంది పేదలకు భోజనం ప్యాకెట్లు అందజేయడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డు కార్పొరేషన్ మద్ది యుగంధర్ రెడ్డి 50 మంది మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా పేదవారికి మరియు మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా వ్యాధి నుంచి మరియు వలస కూలీలకు, ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లకు, మా కాలనీలో కొందరి పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కొందరిని మరి దాతలను సమకూర్చి మరి ఈరోజు దాదాపు ఒక 60-70 మందికి 10 కిలోల రైసు, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఉల్లిగడ్డ మరియు నూనె, కారం సమానంత కలిపి ఒక్కొక్కరికి 1000 రూపాయల వర్తుతోటి ఒక 70 మంది వరకు కాలనీలో ఈరోజు మరి వలస కూలీలకు ఇక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా మరి కరోనా నుంచి వలస కూలీలకు మరి ఇంకా మిగిలిన వారికి కూడా రేపు ఎల్లుండి కొంచెం అన్నదానము మరి వస్తు రూపకంగా బియ్యము అలా ఇంకా సమకూర్చుకొని కూడా ఇంకా 2-3 సార్లు కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ వలస కూలీలకు ఇచ్చిన దాతలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన మరి మున్సిపల్ కమిషనర్కు, మరి కాలనీ వార్డు కమిటీ సభ్యులకు, పెద్ద మనుషులకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసి మరి ఇక్కడ అందరి దాతలకు సమకూర్చి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి కరోనా నుండి కూడా మొన్న కూడా 3 రోజుల క్రితం కూడా ఇదే కాలనీలో మేయర్ గారి ఆధ్వర్యంలో, మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, మరి ఇక్కడ సిఐ గారు, మరి కాలనీ వాసులు అందరూ పెద్దల సమక్షంలో మరియు నా ఆధ్వర్యంలో 100 మందికి మరి ఇక్కడ బియ్యము, కూరగాయలు అందరికీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ఎవరైనా ఉంటే కూడా మా దగ్గరికి వస్తే 24 గంటలు అందుబాటులో ఉండి అందరికీ ఆకలి తీర్చడానికి మా డివిజన్ ఆధ్వర్యంలో మీ అందరం ముందుకున్నామని మరొక్కసారి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది 2వ విడత, మొన్న చేసినవి ఇది 2వ విడత. ఇంకో 3-4 టైంలు కూడా ఒక్కొక్క రోజు అన్నదానము, ఒకరోజు రైసు, ఇదే విధంగా వలస కూలీలకే కానీ, ఇక్కడున్న మామూలు కార్మికులకే కానీ, వాచ్మెన్లకే కానీ తిండి లేని పరిస్థితులందరికీ మరి ఇక్కడ ఎల్లవేళ్ళ మీద రైసు, భోజనాలు అరేంజ్ చేస్తాము. మరి కరోనా వ్యాధి ఉన్న రోజులు మరి లేని బీద వాళ్ళకందరికీ మేము పేరు అందరిగా వాదుకుంటామని మరొకసారి కోరుకుంటున్నాం. లాక్డౌన్ కారణంగా తిండి లేక పస్తులు ఉంటున్న నిరుపేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం 5 రూపాయలు అన్నపూర్ణ మధ్యాహ్న భోజన పథకాన్ని లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజల కోసం ఈ పథకాన్ని ఉచిత భోజన పథకంగా మార్చి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. తాజాగా మైలార్దేవపల్లి డివిజన్ కాటదాన్ పారిశ్రామికవాడలో అన్నపూర్ణ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు, వలస కార్మికులకు ఉచితంగా అందజేస్తున్నారు. నిత్యం 300 మంది, 500 మంది ప్రజలకు ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నామని అన్నపూర్ణ సిబ్బంది తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోబానగర్లో స్ఫూర్తి జ్యోతి అందుల ఆశ్రమంకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గజ్జల విజయలక్ష్మి 100 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఆశ్రమానికి అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారికి ఆదుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రావులు, తెలంగాణ పూసల సంఘం అధ్యక్షుడు కోర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీములు. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 129వ జయంతి. ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన మరియు ఇక్కడ మా రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి గారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. ఇక్కడ స్ఫూర్తి జ్యోతి బ్లైండ్ పీపుల్ అంటే పాపం గుడ్డివారు వారి యొక్క ఆశ్రయం, ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మా మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి గారు వారి సహకారంతో బియ్యం కానీ, పప్పులు కానీ, అదేవిధంగా కూరగాయలు కావచ్చు, నూనెలు, ఇట్లా కొంతవరకు పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రదానం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ కరోనా మహమ్మారి వైరస్కు లాక్డౌన్లో పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క వలస కూలీలకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, గత 15 రోజుల నుంచి కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మరియు కరోనా మహమ్మారి దాన్ని తరిమి కొట్టేంత వరకు మానవ ప్రయత్నంగా మనం ఖచ్చితంగా లాక్డౌన్లో భాగంగా మన అందరం కూడా స్వీయ నియంత్రణ పాటిద్దాం. తర్వాత మానవతావాదులు అందరూ కూడా దయచేసి ముందుకు రండి.
ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. వారిని కాపాడడం, వారిని మనం ఆదుకోవడం మానవ ధర్మం. కాబట్టి మేము ఈ యొక్క పిలుపును గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, మానవతావాదులారా రండి, కొంతవరకైనా సహాయపడండి అటువంటి నిదానంతోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోన ఈ స్ఫూర్తి జ్యోతి, నిజంగా చాలా గొప్ప పేరు స్ఫూర్తి జ్యోతి మేడం గారు, ఇక్కడ ఉన్న జ్యోతి గారికి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అట్లనే వారి యొక్క భర్త అటువంటి రాజు గారు కూడా మంచిగా నడిపిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వమే కానీ ప్రైవేట్ ఉద్యోగుల సంఘమే కానీ ఖచ్చితంగా మీకు సహకారం ఉంటాం. మేము కూడా ప్రభుత్వ అనుబంధ సంస్థ కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మా గౌరవ అధ్యక్షులు హరీష్ రావు గారు, గౌరవ సలహాదారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కాబట్టి వారితో మాట్లాడి మేము కూడా మీకు సహాయ సహకారాలు అందించే విధంగా తప్పకుండా మీ అందు ఉంటామని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మా స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు పురుషోత్తం గారు, అదేవిధంగా మా పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరసీనన్న వీరందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏ సహాయమైనా మా వంతుగా మేము చేస్తామని, ప్రభుత్వ తరఫున కూడా మేము మాట్లాడి మీకు అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్తో యుద్ధానికి పిలుపునిచ్చిన దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత నెల 22వ తేదీ నుంచి ఖమ్మం నగర ప్రజలు ఇంటికి పరిమితమై కరోనా వైరస్తో పోరాడుతూ నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకుండా కూరగాయలను తోట రామారావు ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం ప్రారంభించారు. లాక్డౌన్ సమయం మరికొంత పొడిగించడం వల్ల రెండో విడత కూరగాయలు పాక్షికంగా ఖమ్మం నగరంలోని 46వ డివిజన్, 47వ డివిజన్తో పాటు 48వ డివిజన్లో 8 టన్నుల 7 రకాల కూరగాయలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా గత నెల 22వ తారీఖు జనతా కర్ఫ్యూని ప్రజలంతా స్వచ్ఛందంగా వ్యాపారాలు అన్నీ మాని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన వెంటనే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ 21 రోజుల పాటు ప్రకటించారు. దాన్ని మళ్ళీ 15 రోజులు పొడిగించడం జరిగింది. గత నెల 25వ తారీఖు ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి, ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్ళవద్దు, కూరగాయలకు ఇబ్బంది పడవద్దని నిత్యావసర వస్తువుల్లో ఒకటైనటువంటి కూరగాయల్ని ఆనాడు స్టార్ట్ చేసి 25, 26వ తారీఖులలో 48వ డివిజన్ మొత్తం పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ శ్రీరామనవమి రోజు ఆ దైవ కళ్యాణం పూర్తి చేసుకొని ప్రజలు బయటికి రావద్దని కరుణగిరిలో ఆ రోజు సుమారు 5-6 టన్నుల కూరగాయలు పంచడం జరిగింది రాజుపూర్ కల్పలో. మళ్ళీ వాటిని 3 రోజుల మధ్య రెండో విడత 48వ డివిజన్ మొత్తం అయిపోయింది. పాక్షికంగా 46, 37, 48 కొంత పంచడం జరిగింది. ఇవాళ సుమారు 7-8 టన్నుల కూరగాయలు 46వ డివిజన్ పూర్తిగా, 47వ డివిజన్ పూర్తిగా పంచడానికి ఈరోజు ప్రజల్ని, ప్రతి మహిళ, ప్రతి యువకుడు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దనే ఉద్దేశంతో అది ప్రధానమంత్రి గారు, ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇచ్చిన సూచనల సలహాల మేరకు నిత్యావసర వస్తువుల వృత్తిరీత్యా నాది కూరగాయల వ్యాపారం కాబట్టి 6-7 రకాల కూరగాయలు ప్రతి ఇంటికి 5-6 కిలోలు ఇచ్చి 1 వారం 10 రోజులు పెట్టుకుని కూరగాయలు నా వంతు కర్తవ్యంగా ఈ కర్ఫ్యూ లాక్డౌన్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను. భవిష్యత్తులో నిన్నగాడ 350 మంది కుటుంబాలకి ఏసీపీ గారు ప్రభుత్వం నుంచి అడిగితే మంత్రి గారి చేతుల మీదుగా 1 టన్ను కూరగాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత శ్రీరామనవమి రోజే వికలాంగుల కాలనీలో సుమారు 5 టన్నుల కూరగాయలని మన 2 టౌన్ సిఐ గారి ద్వారా పంపించడం జరిగింది. ఇంకా పేదలకు ఎంతోమందికి సహాయ సహకారాలు కూరగాయల ద్వారా ఇంకా వేరే రకమైన అందిస్తూ ఉన్నాం. అది ముఖ్యంగా మంత్రి గారి సూచన సలహా మేరకు అజయ్ కుమార్ గారి ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో బీజేపీ దళిత మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కుమ్మరి శంకర్ వేములవాడ 19వ వార్డులో ఆకలి తీర్చడానికి నేనున్నానంటూ గత 23 రోజులుగా అన్నదాన యజ్ఞాన్ని కొనసాగిస్తూ నిరుపేదల దీవెనలు అందుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించినాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేసినాము. అంబేద్కర్ నగర్ మొత్తం మా పెద్ద మనుషులు, యూత్ అసోసియేషన్ అందరూ సహకారంతో ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. అలాగే లాక్డౌన్ కారణంగా ఇలా విగ్రహాలకు, అంబేద్కర్ విగ్రహాలకు మేము పూలమాలలు అక్కడికి వెళ్ళలేక ఇక్కడనే వాడవాడలో
జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. అలాగే ఈరోజు రాత్రి మా అంబేద్కర్ గారి ఫోటో ముందు దీపాలు వెలిగించడానికి మాకు పిలుపు వచ్చింది. అలాగే అది కూడా మేము పాటిస్తాము కూడా. ఈరోజు లాక్డౌన్లో భాగంగా అంబేద్కర్ అసోసియేషన్ తరఫున 15వ రోజు అన్నదానం కూడా చేసినాము. ముఖ్యంగా ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించినారు కాబట్టి స్వీయ నియంత్రణ పాటించుకుంటూ అందరూ ఇళ్లలోనే ఉండి దూరం పాటించాలి, బయటికి రాకండి. ఈ మహమ్మారి ఇంకా పెరిగిపోతుందే తప్ప తరుగుతలేదు. రోజు రోజుకు మృత్యులు పాజిటివ్ సంఖ్య కూడా పెరుగుతుంది. దయచేసి అందరూ స్వీయ నియంత్రణ పాటించి ఇంధనంలో ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా చేతులు కడుక్కోవాలి, ఎవరికి చేతులు ఇవ్వద్దు, బయటికి రాకండి. ఇప్పటికే మన వేములవాడ సుభాష్ నగర్ రెడ్ జోన్గా ప్రకటించినారు. దయచేసి ఇది గమనించి ఎక్కడికి బయటికి వెళ్లకుండా కూరగాయలకైనా ఒక్కసారే ఒక 1 వీక్ మందం కూరగాయలు తెచ్చుకొని అందరూ సహకరించాలని రాష్ట్ర సీఎం గారు చంద్రశేఖరరావు గారు కూడా, కేసీఆర్ గారు కూడా చెప్పినారు. ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. పోలీసు వర్గానికి, పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, డాక్టర్లకు అందరికీ సహకరించాలని కోరుకుంటూ, మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా మా దళిత వాడలో ఉన్న మున్సిపల్ సిబ్బందికి పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. వేములవాడను ఈరోజు వేములవాడనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్నారు. ఆ వారికి పేరున పాదాభివందనం చెప్తున్నాను. కష్టాలు వచ్చినప్పుడే మానవత్వం వెలుగులోకి వస్తుందని, కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే గుండె ధైర్యంతో పాటు మానవత్వం ఉన్న మనుషులు ముందుకొస్తేనే సాధ్యమవుతుందని కొండా దేవయ్య అన్నారు. అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం వేములవాడ పట్టణం 17వ వార్డులో నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనం బాగుండడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నవారు, ఎలాంటి ఆశ్రయం లేని వారు, కష్టాల్లో ఉన్న వారిని సైతం ఆదుకోవడానికి పెద్ద మనసు చేసుకుని యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మరియు మంత్రివర్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు, మా వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎవరికి వారుగా ఈ దేశంలో అన్నదాన కార్యక్రమాలు, వంట సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని దానంలో కన్నా అన్నదానం విన్నా అన్నట్టు మాకు ఈ సత్రం ద్వారా గత 5 రోజుల నుంచి మేము దాదాపు 500 మంది నుండి 1000 మంది పాకెట్లు తయారు చేసి మా నిత్యాన్న సత్రం, మా ట్రస్టు సభ్యుల సహకారంతో ఈ వేములవాడ పట్టణంలో దాదాపు 30-40 వేల మంది చాలామంది ఉన్నారు. మరి దీనిలో ఒక 4-5 వేల మంది మాత్రము కూలి పని చేసుకున్న వాళ్లకు మా వంతుగా ఉడతా భక్తిగా మేము ఈ అన్నదానం ప్యాకెట్స్ తయారు చేసి ఫోన్ ద్వారా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సత్వం ద్వారా దగ్గరికి వచ్చిన వారికి ఇస్తున్నాము. అన్ని వార్డులలో కౌన్సిలర్సు ఎవరికి వారుగా ఫోన్ చేసి వారు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. మరి 3 తారీఖు వరకు ప్రతి ఒక్క వార్డులలో మరి వేములవాడ పట్టణంలో వలస కూలీలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మధ్యప్రదేశ్, మన బీహార్, మరి చాలా దూరం నుంచి మహారాష్ట్ర నుండి ఎక్కడికెళ్ళో వచ్చి, రాజస్థాన్ నుంచి వచ్చి కూడా ఇక్కడ కూలి పని చేసుకొని పెయింటర్ పని, మరి మార్బల్ పని, మరి ఫ్లోరింగ్ టైల్స్ వేసేవాళ్ళు చాలామంది మేము చూస్తుంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది ఈ పాకెట్స్ ద్వారా మాకు ఇక్కడ ఎంతమంది బయట నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి మరి మా వంతు ఉడతభక్తి సహాయంతో, మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో మేము లాక్డౌన్ 3 తారీఖు వరకు ప్రధానమంత్రి చెప్పిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు ఈ నిత్యాన్న సత్రంలో చాలామందికి అన్నదాన ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 3 తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండి లాక్డౌన్ను మనము పాటించినట్టయితే దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మనము బయటికి వెళ్ళి మన పనులు చేసుకుని బ్రతికే విధంగా. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్దోళ్ల స్వామి రేణుకా దంపతుల కుమారుడు హరి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రాయపోల్ మండలం మాచన్పల్లి చేరిల గ్రామానికి చెందిన పెద్దోళ్ల స్వామి రేణుకా దంపతుల కుమారుడు 10 సంవత్సరాల హరి వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా ట్రాక్టర్ పైన కూర్చున్న హరి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. వారి తల్లిదండ్రుల రోదనలు చూసి చుట్టూ ఉన్న వ్యవసాయ కూలీలు కన్నీరు మున్నీరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆర్థిక మంత్రి. కూకునూరుపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీష్.
తలసేమియా బాధితుల కోసం యువత రక్తదానం చేయాలి. పరకాల పట్టణంలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత. లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల సేవలు మరుపురానివి. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.